దేవరకొండ మున్సిపల్ నూతన చైర్పర్సన్గా ఎన్నిక సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. అధికారిక కాంగ్రెస్ పార్టీ 13 మంది కౌన్సిలర్లతో చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్పర్సన్గా దేవరకొండ 20వ వార్డు కౌన్సిలర్ పున్న శైలజ వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు. దేవరకొండ మున్సిపల్ నూతన చైర్పర్సన్గా ఎన్నిక సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. అధికారిక కాంగ్రెస్ పార్టీ 13 మంది కౌన్సిలర్లతో చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్పర్సన్గా దేవరకొండ 20వ వార్డు కౌన్సిలర్ పున్న శైలజ వెంకటేశ్వర్లను ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను చైర్మన్గా ఎన్నుకున్న కౌన్సిలర్లకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ పట్టణాన్ని పార్టీలకు అతీతంగా 20 వార్డుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. వార్డు నెంబర్ 20 నుండి దేవరకొండ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుడు సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నమస్తే అండి. 20వ వార్డు నుండి నేను పోటీ చేయడం జరిగింది. 20వ వార్డు ఓటర్ మహాశైలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి ఓటరు నమోదు కూడా అత్యధికంగా 80% దాటింది. అందరూ కూడా పాల్గొని వారి యొక్క ఓటును వినియోగించుకొని నన్ను దిగ్విజయ మెజారిటీలతోటి నన్ను ముందుకు తీసుకెళ్ళినందుకు 20వ వార్డు ఓటర్ మహాశైలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎల్లవేళలా వాళ్ళ సేవకై నేను ఉంటానని మరొక్క మారు తెలియజేసుకుంటూ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీ 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి పున్న శైలజ నా శ్రీమతిని గెలిపించిన 20వ వార్డు పట్టణ ప్రజానీకానికి నా ఈ విజయానికి కృషి చేసిన 20వ వార్డు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా నా యొక్క పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. మాకు 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి అలాగే దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్గా మాకు అవకాశం కల్పించిన గౌరవనీయులు పెద్దలు, ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు బాలనాయక్ గారికి నా కుటుంబ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీకి కూడా జిల్లా అధ్యక్షుడు పుల్ల కైలాస్ గారికి కూడా మా ఈ ఎన్నికలో ముందుండి నడిపించినందుకు కానీ వారికి కూడా నా పక్షాన నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంతో నమ్మకంతో ఈ 20వ వార్డు ప్రజలు మమ్మల్ని పెద్ద మెజార్టీ అందించి 208 ఓట్ల పైచిలకు ఓట్ల మెజార్టీ అందించినందుకు మాపై వచ్చిన విశ్వాసాన్ని ఉమ్ము చేయనని, గతంలో నేను 2001-2006 సర్పంచ్ కొని ఈ పట్టణ ప్రజలందరి యొక్క అభిమానం చెరుకొని వారి యొక్క 20 సంవత్సరాలు నేను ఏ పదవి లేకున్నా కూడా నా వంతు కృషిగా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా అది పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, బంధువులకు కావచ్చు, మిత్రులకు కావచ్చు నా వంతుగా కృషి చేసినందుకు గాను ఈరోజు 20 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం కల్పించారు. 20 ఏళ్ళైనా సరే ప్రజలు మర్చిపోలేదు. వారు పెట్టుకున్న నాపై నమ్మకాన్ని నేను ఉమ్ము చేయాలని చెప్పని రాబోయే 5 రోజుల్లో దేవరకొండ మున్సిపాలిటీని 5 సంవత్సరాల దేవరకొండ మున్సిపాలిటీ గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ, మంత్రి గారి సహకారంతో దేవరకొండ మున్సిపాలిటీ నా వంతుగా శక్తివంతంగా కృషి చేసి మీ అందరి మన్ననలు పొందుతానని చెప్పని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన దేవరకొండ 20వ వార్డు ప్రజలందరూ మరొక్కసారి నేను శిరస్సు అని నమస్కరిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. బాలనాయక్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నమస్కారం అండి. నా పేరు పున్నా శైలజ వెంకటేష్. నేను 20వ వార్డు నుండి మున్సిపల్ కౌన్సిలర్గా అట్లాగే చైర్పర్సన్గా నన్ను నియమించి నాకు బీఫామ్ ఇచ్చిన రోజే మన శాసనసభ్యులైనటువంటి నేనావత్ బాలు నాయక్ గారు నాకు, అదేవిధంగా నా ఓటర్ మహాశైలు కూడా నా మీద నమ్మకం ఉంచి ఎలాగైనా కూడా తను విజయం సాధించినట్లయితే మా వార్డు అంతా కూడా అన్ని రకాలుగా ముందు అంజలో ఉంటుందని వారు నమ్ముకొని నాకు అధిక సంఖ్యలో పాల్గొని నాకు ఓటు వేసిన ఓటర్ మహాశైలందరికీ, అట్లాగే మా యొక్క కమ్యూనిటీ కూడా నా వెంట ఉండి చాలా కోఆపరేట్ చేసిండ్రు. అదేవిధంగా మా డిస్టిక్ జిల్లా అధ్యక్షులైనటువంటి పున్న కైలాష్ గారు కూడా నా వెంట ఉండి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. అట్లాగే మన శాసనసభ్యులైనటువంటి నేనావత్ బాలనాయక్ అన్న కూడా చాలా మా మీద నమ్మకం పెట్టుకొని ముందే ప్రకటించి మాకు ఈ విజయంలో తన వంతు కృషి చాలా అందించడం జరిగింది. అదేవిధంగా ఓటర్లు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి
అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించినందుకు ఓటర్ మహాశైలకు పేరు పేరున, అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా, నాకు సహకరించిన నా ఫ్రెండ్స్ కూడా, చాలా మామూలుగా మగవాళ్ళు చేస్తుంటారు కానీ ఆడవాళ్ళు